నీ అవసరాలకు సరిపడి నువ్వు చూసుకుంటూ ధనం ఉందని అవసరాలు పెంచుకోకుండా ఏవి చెడ్డవి కాదు. పాండిత్యం ఒకటి, ధనం ఒకటి, ఇవన్నీ చెడ్డవి కాదు, మంచియే. నీ ఆధ్యాత్మిక పురోగతికి వీటిని ఉపయోగించుకుంటాడు. అన్నీ మంచియే. భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ మంచివి, అవకాశాలన్నీ మంచియే. ఎప్పుడు భగవద్గీతం పొందటానికి ఇవన్నీ నువ్వు ఉపయోగించుకుంటాడు. ఆంగ్ల భాషలో ఒక సామెత ఉంది, అహంకారం ఉన్న వాడిని ఎవడో పాడు చేయక్కర్లేదు, వాడంతా వాడే పాడైపోతాడు. ఒక మనిషికి అహంకారం ఉందనుకోండి, వాడి దగ్గరికి నువ్వు పాడవు అని అనక్కర్లేదు, వాడంతా వాడే పతనం అయిపోతాడు. అలా గర్వం ఉన్నవాడు కూడా వాడంతా వాడే పతనం అయిపోతాడు. కానీ నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి వాడిని పాడు చేయడానికి ప్రయత్నం చేయక్కర్లేదు. అంచేది మనం పైకి నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, లోపల తూకం పెంచుకుంటూ రావాలి. పైకి మామూలుగా నార్మల్గానే ఉండాలి, లోపల తూకం పెంచుకుంటూ రావాలి. మనం మితంగా నువ్వు అతిగా ఏ విషయంలోనే అతిగా ప్రవర్తించు. నిద్ర విషయంలో కానీ, భోజనం విషయంలో కానీ. భోజనం కూడా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తింటూ ఉంటాం మనం. మరి సర్వసాధారణంగా మన అందరం కూడా అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. ఫుడ్ కూడా అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. తర్వాత మాటలు కూడా అవసరం లేకుండా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అదంటే నీ ప్రాణశక్తి దానివల్ల వృధా అవుతుంది. నువ్వు యోగాభ్యాసం నీకు చేసిన సాగదు.